అన్న క్లైమేట్ అంటే ఏ ఫంక్షన్స్ లలో కావచ్చు, లేదంటే బోనాల జాతరలో కావచ్చు, అంటే నాకు తెలిసి డయాట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక సందర్భం చెప్తా, ఎందుకు ఆ మాట అంటున్నంటే, నా షూట్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొట్లాడుకున్నారు మీ గురించి. ఒక వ్యక్తి క్లైమేట్ అని ఏంది అది అంటే, క్లైమేట్ అని అంటవారని ప్లేట్ తీసుకొని తప్పని కొట్టేసింది. మేబీ లైలా పారు, తేజ డాన్సరు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆ రోజు అనుకున్నా, అప్పటిదాకా నాకు పెద్దగా అంటే మా స్కూల్లో క్లైమేట్ అన్న స్కూల్లో ఫంక్షన్స్ అయినప్పుడు మీ గురించి చెప్పేవాళ్ళు, ఎవరు ఈయన ఎవరు మోడల్ ఏమో అనుకున్నాను. నాకు అప్పుడు తెలియదు, నేను డాన్సర్ ఆ స్కూల్లో, కనాజిగూడ SLG విద్యాలయ. తర్వాత నేను లైలాపార్ దగ్గర సెర్చ్ చేసి చూస్తే, అరే అన్న పాటలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు ఏంటన్నా ఈ డయాట్ ఫ్యాన్స్ కావచ్చు, ఈ సాంగ్స్ కావచ్చు, ఏంటి అసలు? నేను ఇచ్చినటువంటి పాటల యొక్క ప్రామాణిక బలాంటిది. మొదటి నుంచి కూడా నేను ఒక గోల్ తోనే నేను ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. సూపర్. వస్తే మనం ఎలాంటి పాటలు మనము ప్రేక్షకులకు అందించాలి, ఎలాంటి పాటలు అయితే వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆడతారు, ఎలాంటి పాటలు అయితే వాళ్ళు మనస్తృప్తి పడతారనేది ముందు నేను ఊహించుకొని ఈ ఫీల్డ్కి వచ్చిన. సూపర్. రావడంతోనే నా అదృష్టం అది. నా ఫస్ట్ పాటనే చాలా హిట్ అయిపోయింది 1987లో. భయంకరమైన హిట్ అది. ఓకే, ఏ సాంగ్ అన్నది? లస్కర్ జాతరలో బోనాలు. కానీ రాసింది మాత్రం నేను ఫస్ట్ పాట పెద్ద చిక్కు వచ్చిన అందులో. ఓకే, నాకు ప్రేమ పిచ్చి పాడిన. కానీ ఈ పాట మాత్రం ఈ లస్కర్ జాతరలో బోనాల పండుగ ఎవర్గ్రీన్ సూపర్ హిట్ ఆ పాట. ఓకే, ఈ మధ్య ఆ పాటను మళ్ళీ ఇంకొకరు కూడా పాడడం జరిగింది. ఓకే, నాది తీసేసినారు. ఓకే, ఆ కంపెనీ వాళ్ళు నా వాయిస్ ని తీసేసి వేరే వాయిస్ తో పాడిచ్చారు. ఓకే, అంటే విత్ పర్మిషన్ అన్నా వితౌట్ పర్మిషన్? వితౌట్ పర్మిషన్. ఓకే, బట్ రైట్స్ ఉంటాయి కదన్న. 12 years ఐ థింక్, 14 years రైట్స్ ఉన్నామ్మా. ఇప్పుడు చెప్పిన వాళ్ళకి జ్ఞానం లేకపోయినా చేసేటోళ్ళకి అని ఉండాలి కదా. అదేది పలానా ఆయన రాసినాడు, ఆయన పాడినాడు ఈ పాట, మళ్ళీ మనం పాడితే బాగుండదు కదా అని. కానీ నా దగ్గర కూడా ఒకటి ఉంది అట్లాంటిది. ఒకప్పుడు నేను ఒక కంపెనీకి రాసేటప్పుడు వాళ్ళు కొన్ని సినిమా పాటలు రాయించారు నాతో, ఆ ట్యూన్స్ మాత్రమే. దానికి నేను లిరిక్స్ రాసేవాడిని. నేను అప్పటి నుంచే నాకు వేరే వాళ్ళది టచ్ చేయాలంటే నాకు ఇష్టం ఉండదు అస్సలు. మనది మనం ప్రూవ్ చేసుకోవాలి, ఇది నాది అని చెప్పుకునే దమ్ము ఉండాలి మనకు. అవును. కాబట్టి నేను వాళ్ళని ఏమనలేకపోయాను. అప్పుడు నేను చిన్నవాడిని. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా అంటే వాళ్ళు బాధపడతారేమో అని వాళ్ళు చెప్పినట్టు విన్నాను. తర్వాత నేను ఇంకో కంపెనీ SVC కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. మల్లేష్ యాదవ్ గారు మేడ్చల్ అనుకుంటా, లేదు ఇక్కడ యూసుఫ్ కూడా ఒంగూరు మల్లేష్ యాదవ్ అన్న, ఆయన కాలం చేశారు. ఆయన స్టూడియం వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అన్న ఇది స్టూడియో మీది, ఈ వర్క్ మీది, ఈ ప్రాజెక్ట్ మీది, మీరు ఏం చేస్తారో చేయండి అంతే అని వెళ్ళిపోయేవారు ఆయన. మొత్తం నేను చేసాను. వాళ్ళ సన్ జ్ఞానేశ్వర్ సౌండ్ ఇంజనీర్, చాలా మంచి సౌండ్ ఇంజనీర్ ఆయన. జ్ఞానేశ్వర్ అన్న ఆయన నేను కలిసి చేసేవాళ్ళం. ఓకే అన్న, ఇన్ని పాటలు దగ్గర నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఒక 500 to 600 ప్లస్ ఉండొచ్చు. నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన 7322 పాటలు నావి. ఏందన్నా అంటే నాకు తెలిసి ఈ చిన్న పిల్లలు కూడా క్లైమేట్ అన్న అంటే గుర్తుపట్టేస్తారు, ఆ పాట రాగానే చిందులేస్తా ఉంటారు. ఇప్పటికి నన్ను అన్నానే అంటారు చిన్న పిల్లలు కూడా. అది వాళ్ళ యూత్ లోకి బాగా వెళ్ళిపోయింది క్లైమేట్ అన్న అంటే. ఒక బ్రాండ్ క్రియేట్ అయిన సాంగ్ ఏదన్నా? అన్ని అమ్మ చాలా ఉన్నాయి. లస్కర్ జాతరల బోనాల పండుగ, పెద్ద చిక్కు వచ్చినాదిరో, తర్వాత చిన్నది మడుగు, పెద్దది మడుగు, మోడల్, సూపర్ మోడల్, తర్వాత ఎర్ర అంచు చీరదాన, తర్వాత గౌలిగూడ గంగూబాయి. అది నెక్స్ట్ లెవెల్ అన్న. మన తేజుప్రియ నాకు తెలిసి ఆ పాటనే అనుకుంటా, గౌలిగూడ గన్ షాట్, అది మీదే కదా? అవునా? అదే ఏందన్నా అంటే ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద ఫోక్ ప్రొడ్యూసర్ గా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అంటే ఎక్కడి నుంచి ఈ వర్డ్స్ అనేది ఇప్పుడున్న ఫోక్ సాంగ్స్ కి మీ సాంగ్స్ కి ఒక డిఫరెంట్ బ్రాండింగ్ అనేది ఉంటుంది. అంటే
హైదరాబాదీ స్లాంగ్ స్లాంగ్ కావచ్చు, హైదరాబాదీ కల్చర్ కి సంబంధించిన కొంచెం వర్డ్స్ అనేది మిక్స్ అవుతా ఉంటాయి. మినిమం మీరు రాసిన పాటలలో చాలా షార్ట్ టైమ్ లో రాసిన పాట ఇది, చాలా లెంతీగా టైం తీసుకున్న పాట ఇది? నాకైతే లెంత్ టైం ఏది లేదమ్మా, నేను నమ్మరు. నేను స్టూడియోకి వచ్చేటప్పుడు కూడా నేను ఏం తీసుకురాను, ట్యూన్ కూడా ఉండదు. చూస్తున్నా చెమ్మున్ బోర్లేసి కూడా మ్యూజిక్ కొడుతున్నారు. అక్కడ రాగానే టక్మని మా కీబోర్డ్ ప్లేయర్ విజయ్ అని ఉంటాడు, నా తమ్ముడు ప్యాడ్ ప్లేయర్ వినేష్ సాగర్ ఉంటాడు. ట్యూన్ అనుకుంటా, అన్నకి చెప్తా, అన్న ఏ శృతిలో ఉంది చూడండి అంట. అన్న ఈ శృతిలో ఉంది తమ్ముడు, ఈ శృతి అయితే నీకు సఫిషియంట్ ఉంటుంది. వెంటనే పెన్ను తీసేసుకుంటా, పెన్సిలే నేను వాడేది, పెన్ను వాడను. పెన్సిల్ తీసుకుంటే టక 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 రాసేసి అప్పటికప్పుడే పని చేసేసి ఇక్కడికి వచ్చేస్తా. రాగానే పాట పాడడమే, వెంటనే పాడుతూనే ఉంటా, వెంటనే ఆయన తీసుకుంటూనే ఉంటాడు మా ఇంజనీర్. ఓకే, అంటే ఇప్పుడు ఒక పాట అనుకున్నప్పుడు అరే ఇప్పుడు మూడు బాగాలేదని కొంచెం ఆగి టక్మన్ స్టార్ట్ చేసి అయిపోయిన సాంగ్ ఏదన్నా అట్లా అంటే నేను చెప్పలేనమ్మా. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. నాకు కొంచెం ఏమైనా నేను సరి అయిన దీంట్లో లేనన్నప్పుడు నేను క్లోజ్ చేసేస్తా. ఓకే, క్లోజ్ చేసి 10 minutes బయటకు వెళ్ళిపోతా. ఓకే, వెళ్ళిపోయి మైండ్ మాత్రం దాని మీదే ఉంటుంది. ఇదైతే దీనికి బాగుంటుంది అన్నప్పుడు టక్మన్ మళ్ళీ టకటక చేసేస్తా. ఓకే, ఒక్క పాట గౌలిగూడ గన్ షాట్ 2 words అన్నా నేనోట్లకి, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టించి పాటలు పాడన్నా అదన్నా ఇది కాదు. ఆల్రెడీ మీరు పాటలు పాడతారని తెలుసు, ఆర్కెస్ట్రార్ గానీ అది కానీ మీరు అంటే క్లైమేట్ అన్న ఆర్కెస్ట్రార్ అంటే జనాలు పరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి డాన్స్ చేసిన వాళ్ళు బొచ్చడు మంది ఉంటారు. ఒక్కసారి 2 words. గౌలిగూడ గన్ షాటు పెట్టిండంటే స్పాటు రూటే మనది సపరేటు, అందరిది ఒక మాట వణికిస్తాం రాబేట, గల్లీ గల్లీ మా కోట, జాసే బి ప్యారా దోస్తి హమారా బంధం, మాది రుణ బంధం, దోస్తానా మాది గట్టిదిరా బిడ్డ, గ్యాంగే స్ట్రాంగ్ చూసుకోరా, శ్రీరామ బాణం స్నేహం మా ప్రాణం, దిల్ ఉన్న దిల్దార్ల మేమేరా. గౌలిగూడ గౌలిగూడ అర్రే గౌలిగూడ గన్ షాటు పెట్టిండంటే స్పాటు రూటే మనది సపరేట్. అంటే చైన్ సిస్టమ్ అనేది ఉంటది కదా, చైన్ సాంగ్ అంటే ఆ లింక్ అంటే మాక్సిమం చైన్ సిస్టమ్ ఉండేది సేకరణ సాంగ్స్ మాత్రమే. కానీ ఆ లింక్ ను పట్టుకొని బ్యాక్ టు బ్యాక్ వర్డ్స్ అనేది ఎక్కడన్నా గ్యాప్ ఇస్తాడేమో వినే వాళ్ళకి కూడా, అరే ఇంకా నెక్స్ట్ వెళ్తే ఏముందో కొత్తగా, ఎక్కడ బోరింగ్ అనిపేది అర్థం కాక మళ్ళీ అదే పాటను 3-4 times విన్న వాళ్ళు కూడా ఉంటారు. మీకు మేజర్ గా బయట ఎవరన్నా కలిసినప్పుడు అన్న ఈ పాట ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుందని బాగా మేజర్ గా వచ్చిన కాంప్లిమెంటరీ సాంగ్ ఏదన్నా? చాలా ఉంటాయమ్మా దీంట్లో. నిన్న ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను నేను గిల్మోర్ లో, గిల్మాపూర్ ఆర్ గిల్మోర్ సంథింగ్. నిన్ననే అయితే ఒక పెద్దమ్మ, ఆమె దగ్గర ఆమె ఒక 60 పైన ఉండొచ్చు ఏజ్. ఆమె వచ్చి, బిడ్డ నువ్వు పెద్దది చేప చిన్నది చేప పాట పాడినావు కదా, నువ్వే కదా అన్నది. అంటే అవునమ్మా నేనే. అంటే బిడ్డ ఒకసారి పాడు బిడ్డ, నాకు చాలా ఇష్టం బిడ్డ ఈ పాట, పొద్దున్న లేస్తే ఒకసారి వింటా నేను ఈ పాటను. అట్లా కాంప్లిమెంట్స్ చాలా మంది ఇస్తుంటారు. ఒక్కొక్కళ్ళు వస్తారు, అన్న మోడల్ పాట బాగుంటుంది అన్న మీది, అన్న మీది ఎర్రాంచు చీరదాన పాట బాగుంటుంది అన్న. అది ఎర్రాంచు చీరదాన 2 ఉంటాయి. ఓకే, ఒకసారి 2 words అన్న, ఒకసారి మీ పాట ఏది అనేది? ఎర్ర అంచు చీరదానా, ఎర్ర బుగ్గల పొట్టిదానా, పొట్టి గున్న గట్టిదానా, నిగాడ నగరాలు జానా, నీ చీర మీద ఓ పిల్ల చీర మీద మనసాయనే, పొట్టిదనా బుగ్గ మీద బుక్కైతేనే, నీ చీర మీద మనసాయనే, పొట్టిదనా బుగ్గ మీద బుక్కైతేనే. అన్న అనుభవంతో వచ్చేదియా లేదంటే వేరే వాళ్ళని చూసి వచ్చేదా ఈ పదాలు? ఈ పదాలు ఎట్లా అంటమ్మా, జానపదం అంటేనే జనంలో పోయినప్పుడు మనం చూసేటటువంటి ప్రతి చిన్న విషయాలను గమనించి రాసేదే జానపదం. జానపదం ఎక్కడి నుంచో రాదు, మనం చూసి మనం దాంట్లో వస్తుంది పాట, దాంట్లోనే పాట రెడీ అవుతుంది. ఆ పాటకు మనం కొంచెం సొబగులు అద్ది దాన్ని ప్రజెంట్ చేస్తాం పబ్లిక్.